అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. కోవెలగుంట్ల, నంద్యాల జిల్లా. నేను ఆడవైశ్య సంఘం ప్రెసిడెంట్ను. ఈ మెయిన్ బజార్ అంతా వైశ్యస్ ఉన్నారు కాబట్టి ఈ వచ్చేసి ఈరోజు రాత్రి 7 గంటలకు జరిగింది. ఆ 7 గంటలకు జరిగినప్పుడు ఇక్కడ డీజే ప్రోగ్రామ్స్ ఏం జరగలేదు. ఆ విధంగా ఈ మిద్దె దగ్గర 100 సంవత్సరాలు అయింది కట్టించేసి. అందుకు అది పాత మిద్దె అయిపోయి మన భారీ వర్షాలకి బాగా మెత్తబడి ముందు పోర్షన్ అంటే వరండా ఉంది, ఆ ముందు పోర్షన్ అంతా బాగా తుప్పు తగిలి మెత్తబడి అంతా పడిపోయింది. అదే డీజే అయితే ఇక్కడ లేదు. ఆ విధంగా పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు. అప్పుడే 1 గంట అయింది వచ్చేసి, వాళ్ళు లోపల పడుకున్నారు. వాళ్ళకేమి ఆపద ఏమి జరగలేదు. ఈ విధంగా మెయిన్ బజార్ లో పాత మిద్దె కాబట్టి ఈ విధంగా జరిగింది. కానీ ఈ డీజే వల్ల ఎటువంటి తప్పిదాలు అయితే ఏమీ లేవు. ఆ డీజే ఉన్నప్పుడు ఇక్కడ ప్లేస్ లో డీజేనే లేదు. ఆ విధంగా ఇది జరిగింది. ఎవరికి ఆపద జరగలేదు. ఇట్లు కోవెలగుంట్ల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పెండేకంటి సుబ్రహ్మణ్యం. వాళ్ళకి దగ్గర 75 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి హామీ, ఒక చిన్న గీర కూడా తగలేదు. వాళ్ళు లోపల పడుకొని ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది.